ఏలూరు జిల్లాలో కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే అధికారులకు తొలిదశ శిక్షణ ఇస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో పాటు కౌంటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 1000 మంది అధికారులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు అంటున్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లాలో కౌంటింగ్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్తో కలిపి ఎంతమంది ఓటు వినియోగించుకున్నారు, కౌంటింగ్ సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? ఏలూరు జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 14 టేబుల్స్ మినిమం చెప్పి ఈచ్ కౌంటింగ్ హాల్లో ఒకవైపు 14 టేబుల్, ఇంకోవైపు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఈవీఎం 14 టేబుల్ అని మొత్తం 28 టేబుల్స్ అన్నది మన ఈవీఎం కౌంటింగ్ ఉంటుంది. ఇది కాకుండా అడిషనల్గా ఈచ్ కాన్స్టిట్యున్సీలో కూడా 2 టేబుల్స్ మనకు పోస్టల్ బ్యాలెట్ మీద విడిగా 6వ టేబుల్ దగ్గర ఉంటుంది. ఏలూరుకి మాత్రం 4 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఉంటుంది. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి 14 టేబుల్స్ సెపరేట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈసారి ఎసెన్షియల్ సర్వీసెస్ వర్కర్స్ మరియు హోమ్ ఓటింగ్, ఎంప్లాయీస్ ఓటింగ్ అన్నీ కూడా మనకు బాగా పెరిగింది. దాదాపు 17,000 అబోవ్ వచ్చింది. కాబట్టి 14 టేబుల్స్ దాకా మనం పెట్టుకున్నాము. ప్రతి టేబుల్ కూడా పోస్టల్ బ్యాలెట్ అన్నది 500 ఓట్లు మాత్రమే ఒక రౌండ్కి అలౌడ్. ఫస్ట్ రౌండ్లో 500 ఓట్లు, మళ్ళీ రెండో రౌండ్ అని చెప్పి పోస్టల్ బ్యాలెట్ మ్యాక్సిమం 2 రౌండ్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈవీఎంకి వచ్చినప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీలో పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నూజివీడు, పోలవరంలో ఎక్కువ ఉన్నాయి, ఏలూరు ఇక్కడ తక్కువ ఉన్నాయి. సో మినిమం 16 రౌండ్లు అవుతుంది కొన్ని కాన్స్టిట్యున్సీలో. మ్యాక్సిమం 21 రౌండ్ లోపల మనకు పూర్తి అయిపోతుంది ఈవీఎం కౌంటింగ్ అన్నది. మధ్యాహ్నం 2-3 o'clock లోపల కౌంటింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఉన్న పరిస్థితి బట్టి మన 144 కంటిన్యూ చేయాలా, లిఫ్ట్ చేయాలన్నది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. విజయోత్సవ ర్యాలీలు కానీ సభలకు సంబంధించి కానీ ఎట్లాంటి వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ కల్పించారా? అలాంటి అనుమతులు ఏమైనా తీసుకోవాలా? అలాంటి పర్మిషన్ ఉందా? పొలిటికల్ పార్టీకి రిప్రజెంటేటివ్స్కి ఆల్రెడీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఎటువంటి విక్టరీ ర్యాలీస్, ప్రొసెషన్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఏమి ఇవ్వమని చెప్పి. సో దాని ప్రకారం వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చూడొచ్చు, జిల్లాకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ సంబంధించి పాల్గొంటున్న విధులు కూడా ట్రైనింగ్ కూడా పూర్తి చేశాము. ఏదైతే సిబ్బంది ఉన్నారో సిబ్బందికి సంబంధించి ట్రైనింగ్ సెక్షన్లో కూడా పూర్తి వివరాలు కూడా తెలియజేశామని చెబుతున్నారు. ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా కలెక్టర్ స్పష్టం చేసే కూడా కనపడింది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.